Good morning, students. This lecture for final year biotechnology, paper 5B, unit 1. So, in previous class, we discussed about the decoding system in amino acyl synthetase enzyme. Amino acyl synthetase is an enzyme. It is useful for activation of the amino acids. That is the first step. In this session, we discuss about the second phase, that is adapter hypothesis. Adapter hypothesis. Here, adapter hypothesis is nothing but the soluble tRNA. tRNA means transfer RNA. tRNA means transfer RNA. You know very well regarding ribonucleic acids are divided into three types. What are called? They are mRNA, messenger RNA, tRNA, transfer RNA, rRNA, ribosomal RNA. In this session, we discuss about the transfer RNA. It is nothing but the tRNA, transfer RNA. In transfer RNA is the structure resembles as like the clover leaf structure. tRNA structure having the clover leaf structure. It having the double standard 5' to 3' direction itself. First one, acceptor stem is there. This sequence always ACC, acceptor stem. Second, here the loop containing dihydrouridine. Here dihydrouridine, D loop is present. D loop is present. Next, anticodon. It is very important in this session. Anticodon is present. In this anticodon to codon interaction, what we called as anticodon to codon interaction. Anticodon is present in the tRNA. Codon is present in the mRNA. In between, in this adapter connection between the amino acid to mRNA, mRNAకి అమైనో యాసిడ్కి మధ్యలో యూజ్ అయ్యేటటువంటి దాన్నే అడాప్టర్ అని పిలుస్తామండి. ఇట్ ఈస్ ద సాల్యుబుల్ ఫ్యాక్టర్, సాల్యుబుల్. సో ఇది సైటోప్లాజంలో సాల్యుబుల్గా మనకి ఇది ప్రజెంట్ అయి ఉంటుంది. చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటాయండి, టిఆర్ఎన్ఏలో యాక్సెప్టార్ స్టెమ్ ఉంటుంది, డి లూప్ డైహైడ్రోయూరిడిన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది, యాంటీకోడాన్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది, వేరియబుల్ లూప్ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంటుంది, అండ్ అదర్ వన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సూడో యూరిడిన్ ఆమ్ అనేటటువంటిది కూడా దే హ్యావింగ్ ప్రజెంట్ ఇన్ ద సూడో యూరిడిన్ ఆమ్ అనేటటువంటిది ప్రజెంట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం టిఆర్ఎన్ఏ దగ్గరికి వస్తే టిఆర్ఎన్ఏలో మనకి ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై ఫ్రాన్సిస్ క్రిక్ అనే సైంటిస్ట్ ఈ టిఆర్ఎన్ఏ సంబంధించింది ప్రపోజ్ చేశాడు. బట్ యాక్చువల్లీ ద స్ట్రక్చర్ వాజ్ ప్రజెంట్ ఇన్ 1965. What we called in this structure is present 1965. Robert Hawley. Robert Hawley. 1965. 1950s లో మనకి క్రిక్ వస్తాడండి, ఫ్రాన్సిస్ క్రిక్. ద స్ట్రక్చర్ ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద ఈస్ట్, టిఆర్ఎన్ఏ ఆఫ్ ది ఈస్ట్ నుంచి దీన్ని ఐడెంటిఫై చేశారండి. సో రాబర్ట్ హాలీ అనే సైంటిస్ట్ దీన్ని ఆ స్ట్రక్చర్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇంకా దీంట్లో మనకి ఏం ప్రజెంట్ అయి ఉంటాయి అండ్ మనం దీంట్లో చూస్తే దే ఆర్ ఇన్ దిస్ molecule having 60 different kinds of tRNA molecules. They having 25,000 Daltons in their molecular weight. చూడండి టైప్స్ ఎన్ని ఉంటాయి అంటే 60 టైప్స్ ఆఫ్ tRNAs ఉంటాయి. దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ తీసుకుంటే 25,000 Daltons in their molecular weight. Daltons in their molecular weight. చూడండి దీని ఫస్ట్ ఫ్రాన్సిస్ క్రిక్ 1950s టైప్ చేశాడు, బట్ ఐడెంటిఫై చేశాడు, కానీ స్ట్రక్చర్ని ఈ డస్ నాట్ ప్రపోజ్ ద స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ దగ్గరికి వస్తే ఎవరు చెప్పారండి, 1965లో రాబర్ట్ హాలీ అనే సైంటిస్ట్ 1965లో ఇది క్లోవర్ లీఫ్లో ప్రజెంట్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద క్లోవర్ లీఫ్ స్ట్రక్చర్లో ఇది ప్రజెంట్ అయి ఉంటుంది అని మనకి దీన్ని బేస్ చేసుకుని 4 ఆర్మ్స్ అనే దీంట్లో మనకి ప్రజెంట్ అయి ఉంటాయి అనేటటువంటిది ఐడెంటిఫై చేస్తారు. సో దాన్ని డి లూప్ అంటాం, యాంటీకోడాను, వేరియబుల్ లూపు,
అండ్ సూడో యూరిడిన్ దీంట్లో మనకి ప్రజెంట్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ దే హ్యావింగ్ దీంట్లో మనకి ఇంకా ప్రాపర్టీస్ కనుక తీసుకుంటే అడాప్టర్ హైపోథెసిస్ ఎక్స్ప్లెయిన్స్. ఇది ఏం చెప్తుంది అడాప్టర్ హైపోథెసిస్ అనేటటువంటిది? ఇట్ కెన్ ఎక్స్ప్లెయిన్, ఇది మనకి వాట్ వి ఎక్స్ప్లెయిన్ ఏం చేస్తుందంటే హౌ ఇన్ఫర్మేషన్ ఎన్కోడెడ్ ఇన్ డిఎన్ఏ యూజ్డ్ టు స్పెసిఫై ద ప్రోటీన్. డిఎన్ఏకి ప్రోటీన్కి ఉండేటటువంటి ఇంట్రాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని అడాప్టర్ హైపోథెసిస్ అని పిలుస్తామండి. వన్స్ అగైన్ ద డెఫినేషన్ ఏం చెప్తుందంటే హియర్ ద డెఫినేషన్ అడాప్టర్ హైపోథెసిస్ explain how information encoded in DNA is used to specify the amino acid sequence of the protein. డిఎన్ఏకి ప్రోటీన్కి ఉన్నటువంటి ఇంట్రాక్షన్ని ఐడెంటిఫై చేయడానికి మనకి ఈ సీక్వెన్స్ అనేటటువంటి అడాప్టర్ అనేటటువంటిది యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ ద tRNA in this adapter hypothesis is nothing but it is what we call as tRNA act as shuttle linking amino acids to the nucleics. ఇదేం చేస్తుందంటే షటిల్ లింకింగ్. ఈ షటిల్ లింకింగ్ అనేది ఎలా లింక్ చేస్తుంది? ఈ షటిల్ లింకింగ్ అనేది మనకి ఎలా లింక్ చేస్తుంది అంటే ఈ షటిల్ లింకింగ్ అనేటటువంటిది మనకి ఎలా లింక్ చేస్తుంది అని మనం చూసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ it is an amino acid. In this amino acid can binds a adapter molecule. Amino acid binds to the adapter molecule. In mRNA, it is the mRNA having specific nucleotides so these are the different codons. Here 3 nitrogen bases codes for 1 amino acid. అకార్డింగ్ టు జెనెటిక్ కోడ్లో 3 నైట్రోజన్ బేసెస్ అనేటటువంటిది ఒక అమైనో యాసిడ్ని మనకి కోడ్ చేస్తుంది. చూడండి ఇక్కడ ఈ అడాప్టర్ మాలిక్యూల్ అనేటటువంటిది ఇట్ ఈస్ ద అమైనో యాసిడ్ బైండింగ్ సైట్. యాక్టివేట్ అయినటువంటి అమైనో యాసిడ్ని బైండ్ చేసుకుంటుంది. యాజ్ వెల్ యాజ్ ఇది అడాప్టర్ అండి. ఈ అడాప్టర్ ఇక్కడ అమైనో యాసిడ్ బైండింగ్ సైట్, నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఏం చేస్తుందంటే ఈ ఎంఆర్ఎన్ఏ మీద ఉండేటటువంటి 5' to 3', ఈ ఎంఆర్ఎన్ఏ మీద ఉండేటటువంటి కోడానికి యాంటీ కోడానికి కూడా ఇంటరాక్షన్గా ఇది వర్క్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే ఎంఆర్ఎన్ఏకి అమైనో యాసిడ్కి ఇట్ ఈస్ ద క్యారియర్. అమైనో యాసిడ్కి యాక్టివేట్ అయినటువంటి అమైనో యాసిడ్కి అలాగే ఇక్కడ ఉండేటటువంటి ఎంఆర్ఎన్ఏకి ఈ రెండింటి మధ్యలో అడాప్టర్ అనేటటువంటిది వర్క్ చేస్తుంది. ఇట్ ఈస్ ఏ అడాప్టర్ హైపోథెసిస్. దీనికి కూడా ఇన్వాల్వ్ అయ్యే ఎంజైమ్ ఏంటి? tRNA amino acyl tRNA synthetase. Here some properties we have. So write down one by one. So the first one is the most having ఈ అమైనో యాసిడ్స్ అన్నీ కూడా బైండ్ కావడానికి అడాప్టర్ అనేటటువంటిది కావాలి. సో దీంట్లో the first property is the each tRNA having recognizing specific sequence. సో దీంట్లో ప్రతి tRNAకి కూడా ఒక రికగ్నైజింగ్ సీక్వెన్స్ అనేటటువంటిది ఉంటుంది. ఆ రికగ్నైజింగ్ సీక్వెన్స్ ఏంటంటే యాంటీ కోడానికి ఉండేటటువంటి ఇంటరాక్షన్ని రికగ్నైజింగ్ సీక్వెన్స్ అని పిలుస్తామండి. యాంటీ కోడానికి ఉండేటటువంటి ఇంటరాక్షన్ని రికగ్నైజింగ్
సీక్వెన్స్. నెక్స్ట్ దే ఆర్ చార్జ్డ్. ఇవేం చేస్తాయి అంటే ఛార్జింగ్ ఆఫ్ ది టిఆర్ఎన్ఏ. ఈ అడాప్టర్లో ఇంకా మనం దీనికి వాట్ వీ కాల్డ్ యాజ్ ఛార్జింగ్ ఆఫ్ ది టిఆర్ఎన్ఏ. ఛార్జింగ్ ఆఫ్ ది టిఆర్ఎన్ఏ. ఈ టిఆర్ఎన్ఏని ఏం చేస్తుందంటే యాక్టివేట్ చేస్తుందండి. ఈ టిఆర్ఎన్ఏని విత్ ద ప్రజెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్ టిఆర్ఎన్ఏ సింథటేజ్ అనే ఎంజైమ్ యాక్టివేట్ చేస్తుంది. సో దీనికి కూడా మనకు ఒక రియాక్షన్ మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మనకి రియాక్షన్ని కోడ్ చేసేటటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ అమైనో యాసిడ్. ఈ అమైనో యాసిడ్ ఏటీపీతో బైండ్ అయినప్పుడు ప్రజెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్ సింథటేజ్. అమైనో యాసిడ్ సింథటేజ్. ఇప్పుడు ఏమైంది? అమైనో యాసిడ్ ఏఎంపి ప్లస్ పిఐ లేదంటే పైరోఫాస్ఫేట్. ఇది ఏటీపీ అనేది ఏ అమైనో యాసిడ్ ఏఎంపి కింద ఫామ్ అయింది. అంటే ఇక్కడ అమైనో యాసిడ్ అనేటటువంటిది ఇక్కడ మనకి ఎనర్జీ సోర్స్ని తీసుకుని ఈ ఎనర్జీ సోర్స్లో ఫస్ట్ అమైనో యాసిడ్స్ని యాక్టివేట్ చేసింది. ఈ యాక్టివేట్ చేసిన అమైనో యాసిడ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ అమైనో యాసిడ్ని అడాప్టర్ హైపోథైసిస్లో మనం ఇక్కడ చెప్పేది ఏంటంటే ఆ ట్రాన్స్ఫర్ చేయడానికి యూజ్ అయ్యేటటువంటిది టిఆర్ఎన్ఏ. ఇప్పుడు ఏమంటామంటే సెకండ్ స్టెప్లో అమైనో యాసిడ్ ఏఎంపి ప్లస్ టిఆర్ఎన్ఏ. ఇక్కడ ఏమవుతుందంటే విత్ ద ప్రజెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్ టిఆర్ఎన్ఏ సింథటేజ్. ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యేటటువంటిది అమైనో యాసిడ్ టిఆర్ఎన్ఏ ప్లస్ ఏఎంపి ప్లస్ పిపిఐ. ఇక్కడ మనకి ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఈ అమైనో యాసిడ్ ఏఎంపి అనేటటువంటిది అమైనో యాసిడ్ ఏఎంపి ప్లస్ ఇక్కడ మనకి ప్రొడ్యూస్ అయ్యే టిఆర్ఎన్ఏ. ఈ టిఆర్ఎన్ఏ అమైనో యాసిడ్ టిఆర్ఎన్ఏ సింథటేజ్ ద్వారా మనకి అమైనో యాసిడ్ టిఆర్ఎన్ఏని ఫామ్ చేసింది. దీన్ని ఛార్జింగ్ ఆఫ్ టిఆర్ఎన్ఏ. ఇది సాల్యుబుల్ ఫామ్లో ఉంటుంది. దే ఆర్ 60 టైప్స్ ఆఫ్ టిఆర్ఎన్ఏస్ అనేటటువంటి దీంట్లో మనకి ప్రజెంట్ అయి ఉంటాయి. సో ఇవి మనకి ఎలా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమైనో యాసిడ్ని కనుక అంటే ఒక టిఆర్ఎన్ఏని కనుక మనం తీసుకుంటే టిఆర్ఎన్ఏలో ఫర్ ఎగ్జాంపుల్ యుఏసి అనే యాంటీకోడాన్ ఉందనుకోండి. ఇది ఎంఆర్ఎన్ఏ మీదకి తీసుకొచ్చేటప్పుడు అడాప్టర్తో కలిపి ఏం చేస్తుందంటే ఇది 5' to 3'. ఈ ఎంఆర్ఎన్ఏ మధ్యకి తీసుకొచ్చేటప్పుడు ఈ మధ్యలో ఈ అడాప్టర్ ఏం చేసిందంటే మనకి ఇక్కడ కోడాన్ దగ్గరికి వస్తే యూకి ఏకి జి, సికి యు. అంటే ఇక్కడ మనకి చూడండి యూకి ఏ, ఇక్కడ ఏకి వచ్చేటప్పటికి యు, సికి వచ్చేటప్పటికి జి. దీన్ని ఏయుజి చూసారండి. ఏయుజి అంటే మనకి ఎక్కడ వస్తుంది? ఎఫ్ మెథియోనిన్. అంటే ఇక్కడ దే కంటైనింగ్ ఇక్కడ మనకి ఏసిసి అనేటటువంటిది ఉంటుంది. ఇది టిఆర్ఎన్ఏ యాంటీకోడాన్. సో ఇట్ ఈస్ ద కోడాన్. సో ఈ రెండింటి మధ్యలో మనకి కోడ్ చేసింది ఏంటంటే ఏయుజి అనేటటువంటిది ఇది మెథియోనిన్ కోడ్ చేస్తుందండి. ఎఫ్ మెథియోనిన్ కూడా మనం పిలుస్తాం ఫార్మైల్ మెథియోనిన్. సో ఇలా మనకి దేని కోడ్ చేస్తుందంటే ఇట్ కంటైన్స్. సో చూడండి యుఏసి అంటే టిఆర్ఎన్ఏ ఉండేటటువంటి యాంటీకోడాను. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ఇక్కడ అడాప్టర్ మాలిక్యూల్ అండి. ఇదేంటంటే అడాప్టర్. ఈ అడాప్టర్ ఇది అమైనో యాసిడ్ బైండింగ్ సైట్. ఈ బైండింగ్ సైట్ వచ్చి ఇక్కడ ఎంఆర్ఎన్ఏ మీద బైండ్ అవుతుంది. ఎంఆర్ఎన్ఏకి బైండ్ అయ్యి ఏమవుతుందంటే ఇక్కడ ద ఇంటరాక్షన్ బిట్వీన్ అమైనో యాసిడ్ టు ఎంఆర్ఎన్ఏ విత్ ద హెల్ప్ ఆఫ్ అడాప్టర్ మాలిక్యూల్ ద్వారా ఈ టిఆర్ఎన్ఏతో బైండ్ అయినటువంటి ఎమినో యాసిడ్ని యాంటీకోడాన్ని ఇక్కడ కోడాన్ కింద మనకి ప్రొడ్యూస్ చేయడానికి యూజ్ చేసేటటువంటి ఈ ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తున్నామంటే అడాప్టర్ హైపోథెసిస్. సో
దీన్ని మనకి అడాప్టర్ హైపోథెసిస్ కింద దీన్ని మనం ఎన్కోడ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇట్ ఈజ్ ఆల్సో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. సో ఇక్కడ మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టీఆర్ఎన్ఏ స్ట్రక్చర్. టీఆర్ఎన్ఏని సాల్యుబుల్ ఆర్ఎన్ఏ అని కూడా మనం పిలుస్తాం. సో ఇక్కడ టీఆర్ఎన్ఏ అనేటటువంటి దాన్ని 1950s ఫ్రాన్సిస్ క్రిక్ అనే సైంటిస్ట్ దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడండి. అయితే మనకి 1960s దగ్గరికి వచ్చేటప్పటికి ఈ 58 to 60s ఇన్ బిట్వీన్లో మరలా దీనికి ఇద్దరు సైంటిస్టులు వచ్చారండి. ఇద్దరు సైంటిస్టులు వచ్చి మరలా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ బోత్ టూ సైంటిస్టులు కూడా హాగ్లాండ్ అండ్ పాల్ జిమ్నిక్ అనేటటువంటి సైంటిస్టులు 1958లో వచ్చారండి. హాగ్లాండ్ అండ్ పాల్ జిమ్నిక్. మీ మెటీరియల్లో కూడా ఇది నేను ఆల్రెడీ మీకు ఎన్కోడ్ చేశాను. సో మీ మెటీరియల్లో చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ రికార్డింగ్ సో డిస్కవర్డ్ బై హాగ్లాండ్ అండ్ జిమ్నిక్ అనేటటువంటి ఇద్దరు సైంటిస్టులు కూడా దీని మీద సెవరల్ ఎక్స్పెరిమెంట్స్ అనేటటువంటివి కండక్ట్ చేశారు. సో ఇలా కండక్ట్ చేసినప్పుడు ఈ సింథటైజ్ని బేస్ చేసుకున్న టైప్ 1 అండ్ టైప్ 2 అనేటటువంటి అమైనో యాసిడ్స్ని కూడా ఆల్ఫా బీటా అనేటటువంటి ఫార్మ్స్ని బేస్ చేసుకుని వీటిని ప్రజెంట్ చేశారు. సో ఇక్కడ ఈ అడాప్టర్ హైపోథెసిస్ అనేది మనకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే